హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ గ్రోత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఒరై సన్నాసులారా, మీకు అసలు సైన్మా చూడడం వచ్చారా అని ఆవేశపడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఒకప్పుడు పెద్ద సైన్మా రిలీజింగ్ అవుతోందంటే పొద్దుగాల ఫ్యాన్స్ షో అని వేసేవాళ్ళు. ఆ షోకి 99% సదర్ స్టార్ హీరో ఫ్యాన్స్ మాత్రమే అటెండ్ అయ్యి వాళ్ళ హీరో తాలూకు ఎలివేషన్ సీన్స్, సాంగ్స్, ఫైట్స్ని బాగా ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇవాళ రేపు టైర్ 2 పకోడీ సైన్మాలకు కూడా ఎర్లీ మార్నింగ్ షోస్ వేస్తున్నారు. కారణం, టైర్ 2 హీరోలకు కూడా బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఏదో పెరిగిందని కాదు, ఎర్లీ షోస్కి వెళ్ళే ఉత్సుకత జనరల్ ఆడియన్స్లో పెరిగిందని. ఎఫ్డిఎఫ్ఎస్ చూడకపోతే ఎక్కడ ఈ సమాజకం మనల్ని సులకనగా చూస్తుందనే సూడో భయం అన్నమాట. సరే, రీజన్ ఏదైనా సరే, సైన్మా ఇండస్ట్రీకి రెవెన్యూ తెచ్చే కార్యక్రమమే కాబట్టి మంచిదే. కానీ సైన్మాకి వచ్చిన సంతకి సైన్మా చూడడం కూడా రావాలి కదా అనేది ఇక్కడ ట్రేడ్ పండితుల తీవ్ర మనోవేదన. ఎందుకో డీటెయిలింగ్గా చూద్దాం పదండి. ఈ మధ్య చూస్తున్నాం కదా, సిటీస్లో 1 AM షోస్కి 4 AM షోస్కి పొలోమని పీజీ సంతంతా వచ్చేస్తుంది. ఆ పీజీ గ్యాంగ్ అన్నియాలతో పాటు ఒక అక్కియా కూడా ఎగేసుకొని వస్తుందన్నమాట. పోనీలే, ఆడ లేడీస్ కూడా ఎఫ్డిఎఫ్ఎస్ యుఫోరియా ఎక్స్పీరియన్స్ అవ్వాలనే ఉత్సుకత ఉంటుంది కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం అది కాదు. ఆ అక్కియాకి సైన్మా ఎంటర్టైన్మెంట్తో పాటు ఎగస్ట్రా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఈ అన్నియాలు చేసే అతి మామూలుగా ఉండదు. టైటిల్ కార్డు దగ్గర నుంచి సంబంధం లేకుండా నాన్ సింక్లో రన్నింగ్ కమెంటరీ స్టార్ట్ చేస్తారు. అన్నీ కూడా బోకు జోకులే. ఇవన్నీ కూడా నా కోసమే కదా వీళ్ళు చేస్తున్నది అని గ్రహించిన అకియా క్లోజప్ ప్యాడ్లో ఆర్టిస్ట్ల నాన్ స్టాప్గా పళ్ళు ఇకలిస్తూనే ఉంటుంది. ఇక ఈ అన్యాయాలకు ఆగదు, ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. దానివల్ల వాళ్ళ చుట్టుపక్కలున్న నిజమైన సైన్మా ఫ్యాన్స్కి తీవ్ర డిస్టర్బెన్స్. వీళ్ళ సిల్లర గోలలో సైన్మాని సరిగ్గా ఫోకస్ చేయలేరు, ఎంజాయ్ చేయలేరు. ఇక వీళ్ళని ఇడిచిపెడితే మన పక్క సీట్లోనే ఒక అన్యాగాడు ఉంటాడు. కామన్ సెన్స్ కూడా లేకుండా మొబైల్ స్క్రీన్కి ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకొని ఎవరితోనో వాట్సాప్ చాట్ చేస్తూ ఉంటాడు. ఆ ఫోన్ స్క్రీన్ గ్లేర్ మన కళ్ళపైన పడుతుంటుంది, మనం ముందరున్న స్క్రీన్ మీద ఫోకస్ చేయలేం. ఇక ఈ పక్కన ఇంకో నిబ్బి అన్నియాగాడు ఉంటాడు. ఆడు సైన్మా చూడకుండా సైన్మాలో వచ్చే ఇంపార్టెంట్ సీన్లన్నీ రికార్డ్ చేయడమే ధ్యేయంగా పెట్టుకొని ఉంటాడు. ఇక ఇంతలో ఒక ఏజ్ బార్ అన్నియగాడు లేట్ ఎంట్రీ ఇస్తాడు హాల్లోకి. ఇక ఆడు బుకింగ్స్ చేసుకున్న ఆ సీట్ని ఎతికి పట్టుకొని ఆడు సెటిల్ అయ్యేదాకా ఎవడికి మనశ్శాంతి లేకుండా చేస్తాడు. ఫ్లడ్ లైట్ లాగా అందరి మొహాన మొబైల్ ఫ్లాష్ లైట్ మింగి హోల్ వైబ్ని డిస్టర్బ్ చేసి పారదొబ్బడమే కాకుండా పక్కనోడిని సైన్మా ఏమైంది భయ్యా అంటూ ఒకటే నస. ఇక ఇంకో బ్యాచ్ ఉంటుంది, ఆంటీ అంకుల్ బ్యాచ్. ఈ మధ్యన ముందు రోజు 9:30 ప్రీమియర్స్ వేస్తున్నారు కాబట్టి ఆ షోస్కి ఈ బ్యాచ్ ఎగేసుకొని వస్తున్నారనమాట. వస్తూ వస్తూ వాళ్ళ బుడ్డోళ్ళను కూడా తీసుకొస్తున్నారు. ఆ బుడ్డోడు రీజన్ లేకుండా ఎందుకు ఏడుస్తూ ఉంటాడో తెలియదు. ఆ అంకుల్ గాడేమో ఆడిని అడ్రస్ చేయకుండా పందిలా పాప్కార్న్ బొక్కుతూ వాట్సాప్ చాట్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ ఆంటీ మహాతల్లేమో ప్రతి సీన్ని రికార్డ్ చేసి రీల్స్ గానో స్టేటస్ గానో వెంటనే ఎట్టుకోవడమే జీవిత ధ్యేయం అన్నట్టు లీనమైపోయి ఉంటుందన్నమాట. వీళ్ళ వల్ల పక్కన కూకున్న నిజమైన సినిమా అభిమానికి కత్తెక్కడ జానకి అనే సిచ్యుయేషన్ వస్తుందన్నమాట కామెడీగా. ఇక వీళ్ళందరినీ తలదన్నేలా ఆడెవడో సెన్స్లెస్ బోయపాటి మాస్ ఫ్యాన్ గాడు సీన్కి సిచ్యుయేషన్కి సంబంధం లేకుండా ఆ స్క్రీన్ దగ్గరికి పోయి జై బాలయ్య జై బాలయ్య అని ఆస్తమా వచ్చిన పేషెంట్లా ఆయాసపడుతూ ఉంటాడు అరుస్తూ. ఇన్ని వ్యవహారాల మధ్య ఎవడు సైన్మా చక్కగా అయితే చూడ్డు. వచ్చాం, అరిశాం, పోయాం అన్నట్టుంటుంది వ్యవహారం. అందుకే ఈ మధ్య మెజారిటీ సినీ లవర్స్ ఆ ఎఫ్డిఎఫ్ఎస్ ఎక్స్పీరియన్స్ని మిస్ అవుతున్నారు. వెళ్ళి ఇరిటేట్ అయ్యే బదులు మూసుకొని కామ్గా మళ్ళీ ఎప్పుడైనా చూసుకుందాంలే అనుకునే భావనలోనే ఉన్నారు. ఒక్కటైతే నిజం, ఈ మధ్య ఎఫ్డిఎఫ్ఎస్కి వస్తున్న వాళ్ళు ట్రూ మూవీ ఫ్యాన్స్ అయితే కాదు. అంతా కూడా షో ఆఫ్ నిబ్బా నిబ్బి బ్యాచ్ అన్నది సుస్పష్టం. ఫస్ట్ షో చూస్తున్నప్పుడు ఆ ఎగ్జైటింగ్మెంట్ ఉంటుంది, కరెక్ట్ సీన్కి రచ్చ చేస్తే అదో మీనింగ్ కూడా. అలా కాకుండా సెన్స్లెస్గా సైన్మా ఆసంతం క్రికెట్ రన్నింగ్ కామెంటరీ లాగా బర్రెల్లాగా వాగుతూనే ఉండడం, సంబంధం లేకుండా జై బాలయ్య అని అరవడం, మొబైల్ ఫ్లాష్ ఆన్ చేసి డిస్టర్బ్ చేయడం లాంటి కుత్తే పనులకు స్వస్తి పలకాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేది సినిమా మేధావుల భావన కూడా. ముఖ్యంగా పీజీ అన్నియాలు,
అంకుల్ బ్యాచ్లు కాస్త సెన్స్తో బిహేవ్ చేస్తే సైన్మా ఇండస్ట్రీ మునుపటిలా బెస్ట్ FTFS ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని హితవు పలుకుతున్నారు ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.